హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హాస్ని. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వీళ్ళందరూ నా ట్యూషన్ స్టూడెంట్స్. సో నేను ట్యూషన్ చెప్తానన్నమాట. వీళ్ళన్నారు సాటర్డే నైట్ అక్క మేము సండే ఫ్రెండ్షిప్ డే కదక్క, మేము అందరం మనీ కలెక్ట్ చేసుకుని కేక్ కటింగ్ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం మా ఇంటి దగ్గర అన్నారు. మీ ఇంటి దగ్గర ఎందుకురా, ఇంకా ట్యూషన్లోనే సెలబ్రేట్ చేద్దాము, వచ్చేయండి సండే అని చెప్తే ఓకే అక్క, అంతకంటే మాకు ఇంకేం కావాలి అన్నారు. తను వచ్చేసి మా ఇంటి పైన చిన్న పాప, అక్క ఫ్రెండ్షిప్ డే కదా ఫ్రెండ్షిప్ డే అని కడతాను అని వచ్చింది. ఇంకా వద్దంటామా, వాళ్ళ సాటిస్ఫాక్షన్ మనకు కావాలి కదా, సరేరా కట్టండి అని అన్నాను. మొత్తం 1 by 1 కడుతున్నారు చూసారా. వీడొచ్చేసి మా ట్యూషన్లో లీడరు, వాడొచ్చేసి చాలా మా ట్యూషన్లో బాగా అల్లరి చేస్తాడు. సో అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. నాకు వచ్చేసి ఇన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ వచ్చాయి. మీకెన్ని వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు చెప్పడం మర్చిపోయాను, కేక్ కటింగ్తో పాటు బిర్యానీ పార్టీ కూడా ఉంది. సో మొత్తం మా మమ్మీ వండుతానన్నారు. బట్ నేను జస్ట్ మధ్యలో చేస్తానులే అమ్మ, ట్రై చేస్తాను అని అంటే సరే చెయ్యి అన్నారు. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసాను. అలాగే ఆయిల్తో పాటు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే మసాలా, బిర్యానీ మసాలా ప్యాకెట్లు ఉంటాయి కదా, అంటే నార్మల్గా ఆకు, దాల్చిన చెక్క, పువ్వు, లవంగాలు అవన్నీ ఉంటుంది కదా సెట్. సో అందులో నేను కొన్ని వేసుకున్నాను. అలాగే దాంతోపాటు మసాలా అలా సంథింగ్, ఉప్పు, కారం, పసుపు మొత్తం అన్నీ వేసుకుని మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఆ గిన్నె ఫుల్గా రైస్ తీసుకున్నాను. సో ఆ గిన్నె ఫుల్గా రైస్ తీసుకున్నాను కాబట్టి ఆ గిన్నెతోనే నేను 2 times వాటర్ వేయాలి. సో ఇదిగోండి రైస్ నేను కొంచెం మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే మసాలా అది రైస్కి పట్టి బాగా కుక్ అవ్వి బిర్యానీ బాగుంటుందని. సో ఒక 5 minutes అలాగా మిక్స్ చేశాను. తర్వాత వాటర్ వేస్తున్నాను. 1 time వేసాను కదా, అలాగే దాంతోనే 2 times, అంటే సెకండ్ టైం కూడా సేమ్ గిన్నెతో వేసాను. ఇది ఫస్ట్ టైము. మిక్స్ చేస్తూ వేస్తే బాగా కుక్ అవ్వి బాగుంటుంది. సో ఇది సెకండ్ టైము వాటర్. అలాగే మిక్స్ చేస్తున్నాను చూడండి, అలా మిక్స్ చేస్తూ ఉండాలి. అలాగే అది అయిపోయిన తర్వాత నేను దాన్ని పక్కన పెట్టాను, మంచిగా కుక్ అవుతుంది కాబట్టి. చూడండి బాగా కుక్ అవ్వాలి కాబట్టి మూత పెట్టేసి పక్కన పెట్టాను. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, చికెన్ వేసాను కదా. ఇప్పుడు సాల్ట్, కారం, పసుపు మొత్తం అన్నీ వేసుకుని కుక్ చేసుకుంటాను, పక్కన పెట్టుకుంటాను. కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తుంది. బట్ ఇది అందరికీ తెలిసిన విషయమే, నేను చేస్తున్నాను కాబట్టి అందరికీ చెప్తున్నాను. మరి నాకు వీళ్ళంతా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టారు కదా, నేను కూడా వీళ్ళకి కట్టాలి కదా. సో నేను కడుతున్నాను. దాంతోపాటు స్వీట్తో నోరు స్వీట్ చేయాలని చెప్పి చాక్లెట్స్ కూడా పెట్టాను పక్కన. సో ఇదిగోండి 1 by 1 కట్టేస్తాను. ఇలాగ లైన్లో ఆర్డర్లో నుంచోబెట్టడానికి ఒక రీజన్ ఉంది, ప్రసాదం అని అనుకోద్దు, అలా ఉందని చెప్పి. ఎందుకంటే ట్యూషన్ స్టూడెంట్స్ అంతా నా మాట అయితే అస్సలు వినట్లేదు. ఈరోజు వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు, బాగా కొట్టేసుకుంటూ ఆడేసుకుంటున్నారు, చూస్తున్నారు కదా మీరే వీడియోలో. సో అందుకని చెప్పేసి వాళ్ళని 1 by 1 రండ్రా, నేను అందరికీ కడతాను అని చెప్పాను. సరే అక్క అని చెప్పి లైన్ పెట్టారు వాళ్ళు. ఇదిగోని చూస్తున్నారు కదా 1 by 1 వస్తున్నారు. సో అలాగే తను వచ్చేసి ట్యూషన్ స్టూడెంటే, మరి తను వచ్చేసి మా అక్క వాళ్ళ అమ్మాయి అనమాట. తిను ఎడ్యుకేషన్ కోసమే నా దగ్గరికి ట్యూషన్కి వస్తుంది. సో మీరు కూడా ఎంతమందికి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టారో, అలాగే మీకు ఎంతమంది ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఈ బుడ్డిది వచ్చేసి నాకు కట్టింది కదా, సో నేను కూడా కడితే తనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పి నేను కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాను. సో అలాగే తిన వెనకాల ఉంది కదా, తను వచ్చేసి వీళ్ళ సిస్టర్ అనమాట. మొత్తం ఇద్దరు అక్క చెల్లెళ్ళు. తినకు వచ్చేసి నేనంటే చాలా ఇష్టం, ఇంకా నాతో చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్, నాకు ఎలాంటి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతుంది అని కొంచెం ఆతృతంగా చూస్తుంది. తనే చెప్పింది కూడా, అక్క నాకు ఇది కట్టక్క అని చెప్పి. సరే అని చెప్పి కట్టాను. అలాగే తిన కూడా నాకు మొత్తం వీళ్ళందరూ ట్యూషన్కే వస్తున్నారు. సో వీళ్ళందరూ మనీ కలెక్ట్ చేసుకున్నారు కదా. తిన వచ్చేసి మా ఇంటి పైన అమ్మాయే,
కానీ ఏమన్నా ఫీల్ అవ్వదు, చదువులో అండ్ స్పోర్ట్స్లో చాలా యాక్టివ్గా ఉంటుంది. వీళ్ళు వచ్చేసి ట్విన్స్, వీళ్ళు నార్మల్గా వచ్చారనమాట ట్యూషన్కి. చూస్తున్నారు కదా, ఇంకా అలా 1 by 1 కట్టుకుంటూ వస్తున్నాను. దాంతోపాటు ఒక్కొక్క స్వీట్ పెడుతూ అలాగే కేక్ సెలబ్రేషన్ ఉందన్నాను కదా, సెలబ్రేటింగ్ చేస్తున్నాము. స్టార్ట్ అయ్యింది. వీళ్ళు వచ్చేసి బాబు మొత్తం అందరి కళ్ళు కేక్ మీద ఉన్నాయి. ఏంట్రా బాబు ఈ అక్క మాట్లాడడం ఎప్పుడు ఆపుతుంది, కేక్ ఎప్పుడు కట్ చేస్తుంది అని ఆతృతంగా చూస్తున్నాను. సో అలాగే మీకు వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. అలాగే మర్చిపోవద్దు, మీకైతే ఎంతమంది ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టారో, అలాగే మీరు ఎంతమందికి కట్టారో కామెంట్ చేయండి. దాంతోపాటు నాకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి ఒక్క విష్ చేయండి, నేనైతే చాలా హ్యాపీ అయిపోతాను. సో ఇంకెందుకు లేట్, కట్ చేసేద్దాం. వీళ్ళ బాధ నేను చూడలేకపోతున్నాను. క్యాండిల్ వెలిగించేద్దాం. మొత్తం కష్టమంతా వీళ్ళదే. మొత్తం అన్నీ తెచ్చుకున్నారు, అన్నీ సెలబ్రేట్ చేసుకున్నదంతా వీళ్ళే. ఓకే, వీళ్ళతోనే మనం క్యాండిల్ వెలిగిద్దామని చెప్పి అందరూ పట్టుకుంటారా అని చెప్పాను. సో వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. ఓకే, కేక్ కటింగ్ చేసేద్దాం. ఇంకా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నేను చూడలేకపోతున్నాను. బట్ ఈ క్యాండిల్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ టైం వెలిగింది. బట్ ఆఫ్ అవ్వడం చాలా కష్టంగా, చాలా లేట్ అయింది ఆఫ్ అవ్వడానికి. మీరే చూస్తున్నారు కదా, కానీ వాళ్ళ ఫేసెస్లో హ్యాపీనెస్ ఉంది చూడండి, వేరే లెవెల్. సో మీరు కూడా ఫ్రెండ్షిప్ డే కానీ ఎనీ టైం ఏ సెలబ్రేషన్ అయినా ఇంత హ్యాపీగా మూవ్ ఉంటే నాకు దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ స్ప్రే చూసారా, బ్యాక్ నుండి మొత్తం స్ప్రే చేసేస్తున్నారు, కేక్ అంతా పాడైపోతుంది. ముందుగా యూట్యూబ్లో యాక్సెప్ట్ చేయరు, ప్రమాదం అని. అలాగే చెప్పాను కదా ఫ్రెండ్స్, కేక్ కటింగ్తో పాటు బిర్యానీ పార్టీ కూడా ఉందని చెప్పేసి. ఇదిగోండి మా మమ్మీ వడ్డిస్తున్నారు కదా. మా మమ్మీ బిర్యానీ చేశారంటే నార్మల్గా ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరే చూస్తారు కదా, వీళ్ళందరూ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారు. అలాగే 1 by 1 వడ్డిచ్చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి అరే నేను తర్వాత తింటాను రా, మొత్తం మీరందరూ తినేసాక అని అంటే, వద్దక్క నువ్వు కూడా మాతో కలిసే తిను అని చెప్పారు. సో నేను మాత్రం ఏమనగలను, కాదని అయితే అనలేను కదా, అందుకని చెప్పి నేను వీళ్ళతో పాటు సిట్టేస్తాను. చూస్తున్నారు కదా, మొత్తం మా మమ్మీ అందరికీ వడ్డించాక నేను కూడా పని చేస్తున్నాను అని ఓవర్ యాక్షన్ కోసం ఇలాగ వడ్డించాను ఒక్కరికి. సో మా మమ్మీ కర్రీ వేస్తుంటే ఆ చిన్నపిల్లలు ఇద్దరు వద్దా ఆంటీ అంటున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్.